రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలంలోని కొత్తుప్పి హరిజనవాడలో దాదాపు 100 కుటుంబాలు 50 సంవత్సరాలుగా జీవనం సాగిస్తూ ఉన్నాయి. గతంలో వీరు ఏదైతే సాగు చేసుకుంటూ ఉన్నటువంటి భూములలో సోమశీల బ్యాక్ వాటర్ రావడంతో పూర్తిగా భూములన్నీ కూడా మునగడకు లోనై భూములన్నీ కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. భూములు కోల్పోయినటువంటి నేపథ్యంలో కూడా సగభాగం మాత్రమే కొంతమంది రైతులకు డబ్బులు చెల్లించి మిగిలిన వారికి డబ్బులు ఇప్పటి వరకు కూడా చెల్లించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మేము చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, కళ్ళు పెట్టి చూడండి. ఈ రెండు పార్టీల వాళ్ళు 76 సంవత్సరాల సుదీర్ఘ భారతావనిలో ఈ రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు దళితవాడలో సోమశీల బ్యాక్ వాటర్ ఈ ప్రాంతానికి వస్తే ఈ ఇండ్లలోకి విషపురుగులైనటువంటి పాములు, తేళ్లు, జర్రులన్నీ కూడా వస్తే వీళ్ళు మిద్దెలపైన పలుకుండేటువంటి పరిస్థితి ప్రాంతంలో ఉన్నది. ఇందాక వచ్చేటువంటి పార్టీలన్నీ వైకాపా పార్టీలు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మాకు ఓట్లు వేయండి, గెలిపించండి, అధికారాన్ని ఇవ్వండి, మీ యొక్క తలరాతలు మారుస్తామని ఓట్లు వేపించుకున్నటువంటి రెండు పార్టీల నాయకులకు కమ్యూనిస్టు పార్టీ హెచ్చరిస్తుంది. ఏ మొహమెత్తుకొని ప్రాంతానికి ఓట్లు అడగడానికి వస్తారు మీరు? మీకు ఉగ్గుంటే తప్పకుండా ఈ ప్రాంతానికి నష్టపరిహారం కట్టించండి. ఇక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత బిడ్డలకు ఏ ఒక్కరికి కూడా 1 సెంటు భూమి లేదు. చనిపోతే పూడ్చుకోవడానికి కనీసం శ్మశాన వాటిక కూడా లేదు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, కళ్ళు పెట్టి చూడు. నీ యొక్క సొంత జిల్లాలో ఇంత దాష్టికంగా దౌర్భాగ్యంగా ఉంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి మేడా మల్లికార్జునకి మాత్రం 1000 ఎకరాల భూములు ఎలా వచ్చినాయి? ఈ దళిత కుటుంబాలకు 2 ఎకరాల భూములు అసైన్మెంట్ ఇవ్వడానికి రెవెన్యూ ల్యాండ్ లేదంటారా? ఆలోచన చేయండి ప్రజలారా. రాజంపేట నియోజకవర్గంలో పెత్తందారులు, రౌడీ మూకలందరూ కూడా 1000 ఎకరాల భూములను కబ్జా చేసినారు తప్ప ఈ దళిత వాడలో ఉన్నటువంటి బిడ్డలకు అసైన్మెంట్ భూములు ఎందుకు కనీసం 2 ఎకరాల భూమును ఇవ్వలేకపోయినారు? వీళ్ళు సాగు చేసుకుంటున్న భూములన్నీ కూడా నదిలో కలిసిపోయాయి. ఏం తిని బ్రతకాలి? ఇప్పటికి కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ బియ్యం తిని బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నిద్రలేస్తే ఉపాధి పనికి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో ఉండాలి. కనీసం చదువుకున్నటువంటి విద్యార్థులకు, భూములు కోల్పోయినటువంటి కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల క్షేమాన్ని ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆలోచన చేయండి. భారత కమ్యూనిస్టు పార్టీ ఒక గిరిజన బిడ్డగా, రైతు బిడ్డగా నేను చెప్తున్నాను, ఆదరించండి, ఆశీర్వదించండి, చట్టసభలకు పంపించండి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, బహుజన ప్రజాస్వామ్య పీడిత బిడ్డలందరినీ కూడా రక్షించుకొని కాపాడుకునేటువంటి ప్రయత్నం కమ్యూనిస్టు పార్టీ మాత్రమే చేస్తుంది. పాలకులు వ్యాపారులైతే ప్రజలు భిక్షగాళ్ళు అవుతారు. మరి పాలకులకు, వ్యాపారులకు మీరు ఓట్లేస్తారా? నాలాంటి బీదా బిక్కిగా ఉండేటువంటి చదువుకున్నటువంటి విద్యావంతుడికి విద్యార్థి దశ నుంటే నేను పోరాటాలు పెట్టుకొని ఎర్ర జెండాను ముద్దాడి కర్షక కార్మిక చెమట గర్భంలోనేటువంటి వచ్చినటువంటి ఒక పేదవాడికి ఓటేస్తారా? ధనవంతులకు ఓట్లకు అమ్ముడుపోతారా? ఎస్సీ, ఎస్టీ, బహుజన ప్రజాస్వామ్య పీడిత బిడ్డగా నాకు ఓట్లే ఆశీర్వదిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా కానీ ఈ పొత్తుపి గ్రామంలో ఉండేటువంటి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి వీళ్ళకి నష్టపరిహారం కట్టించాలి. ఒక్కొక్క కుటుంబంలో చదువుకున్నటువంటి విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ యొక్క గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, ముట్టడి చేసే కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుడదామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.